హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముని కటాక్షం మీ అందరిపై ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారు అన్న విషయానికొస్తే, నాకు తెలిసినవి కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. అయితే శ్రీరాముడు త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు అవతారం రాముని అవతారంలో శ్రీ మహావిష్ణువు జన్మించాడు. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు రాముని అవతారంలో జన్మించాడు. రాముడు వసంత ఋతువు, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తం అంటే సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి రావణ సంహారం చేసి సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. అయితే ఇదే సమయం పట్టాభిషేకం అయినది కూడా ఇదే వసంత ఋతువు నవమి రోజు. అలాగే సీతారాముల కళ్యాణం కూడా చైత్రశుద్ధ నవమి రోజే జరిగింది. సో శ్రీరామ జన్మదినం, పట్టాభిషేకం, సీతారాముల కళ్యాణం ఈ మూడు చైత్రశుద్ధ నవమి రోజే జరిగాయి కాబట్టి శ్రీరామనవమి జరుపుకుంటాం మనం. సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేస్తారు. సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత సీతారాముల విగ్రహాలను పల్లకిలో ఊరంతా ఊరేగిస్తారు. ఎందుకో తెలుసా? నాకు తెలిసినంత వరకు అయితే సీతారాముల కళ్యాణం కళ్ళారా చూడడానికి వీలు కాని వాళ్ళు ఆ సీతారాములని దర్శనం చేసుకోవచ్చు. అదొకటి. సీతారాములను పల్లకిలో ఊరంతా ఊరేగిస్తే ఆ దేవుని దయ, కృపా కటాక్షం అందరిపై ఉంటుందని, ఊళ్ళలో ఏమన్నా పల్లకిలో ఊరంతా ఊరేగిస్తే ఊరంతా చల్లగా సంతోషంగా ఉంటుందని చాలామంది పెద్దల ఆచారం. పెద్దలు నమ్ముతూ ఉంటారు. మీ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.